ఇగో ఇది తోటకూర. తోటకూర అనుకుంటాం. ఇలా చింతకాయ వేస్తాము, చింతపండు వేస్తాము, పచ్చిమిరపకాయలు వేస్తాము, ఉల్లిగడ్డ వేస్తాము, పిండి పచ్చల కూర ఉంటుంది, సిన్నాకుల కూర ఉంటుంది, గుంక కూర ఉంటుంది. గుంకాకుల కూర ఏముంటది అంటే మొత్తం చింతకాయ తెచ్చి ఎల్లిపాయ కొట్టి జీలకర్ర వేసి రుచితే కమ్మగా ఉంటుంది. నూనె గిట్ల అందులో పోసులు లేదు, ఏం లేదు. అది పిండి పచ్చల కూర పెసరపప్పు వేసి వండుకోవాలి, అందులో మంచిగా ఉంటది. ఇక చెంచల కూర ఉంటది, అది చింతపండు వేసి వండుకోవాలి. ఇక సిన్నాకుల కూర ఉంటే అది మంచిగా ఉల్లాకు కొత్తిమీరాకు వేస్తే అది మంచిగా ఉంటుంది. ఇక ఇది తోటకూర. ఈ తోటకూరలో ఇంత టమాటా పచ్చిమిర్చి మంచిగా ఎండుమిరపకాయలు వేసి వండుకుంటే బాగుంటుంది. మళ్ళీ పోతే మళ్ళీ ఏం కూర ఉంటుంది, గుంక కూర ఉంటుంది. గుంక కూర కూడా మీరు తినరు కానీ వెనకట అది తీయకుంటుందని ఇంత గడక పోసి ఇంత కూర రుద్దుకొని గింత కూర ఎరకొచ్చి అలా చింతకాయ వేసి రుద్ది అంత గింత గింత పెట్టుకొని తింటే తీయగా. కోడళ్ళకేమో చెంచల కూర వేసేది, బిడ్డలకేమో గుంక కూర వేసేది. తీయగా బిడ్డలు తిందరు. కోడళ్ళేమో చెంచల కూర తింటే సెలరైపోయారు, బిడ్డలేమో గుంక కూర తింటే కూల పడిపోయారు. మీరు గట్లా తయారు చేసి వాళ్ళు ఎన్నవా. ఇక మాకేమున్నది, మా ముసలాయనకు మా భర్తకు అప్పుడు వయసు అప్పుడు ఇంత మొక్కదైన గడక కొంచెం ఇంత మామిడికాయ చిన్న చిన్న మామిడికాయ తొక్కు పిందెలు తెచ్చి అవి నూరి తొక్కు వేసి ఉల్లిగడ్డ వేసి నూరి కొంచెం అయితే సర్ది కొంచెం అయితే అంత మధురం ఉన్నాయని తినేది. ఉప్పు కట్టకపోయేది కొంగుకు. మా అక్కకి ఇంత ఉప్పు పెట్టేది. ఆ ఉప్పు కట్టకపోతే ఆ జొన్న గడకను అది ఇది పగటి నాకు ఇంత ఉంచేది. ఇంత ఉంచితే ఇంతలా ఇంత ఇంత తింటే నాకు నీళ్లు పోసుకొని బాయిలో నీళ్లు కరెంటు పెట్టుకొని మూట కొట్టుడు మూట కొట్టి ఇన్ని నీళ్లు పట్టుకొని నాకు ఇంత ఉంచేది. ఐదు అయ్యేది. అన్ని రకాల కూరలు, పెళ్లి బచ్చల కూర, చిందాకుల కూర, గుంక కూర, తోటకూర, ఇవన్నీ రకాలు 7-8 తీగలు ఉంటాయి. కానీ ఒక కూర ఒక రకంగా ఉంటుంది. కానీ ఇప్పుడు నూనెలు పోసి ఫ్రై చేస్తారు. అప్పుడు మత్త కలవదోలేది. మత్త కలవదోలితే పొద్దుగాల దెబ్బ చేని కలిసేది. చేని కలిసి ఇంత పెళ్లి బచ్చల కూర, ఇంత తోటకూర, ఇంత గుంక కూర, ఇదేది మన బర్రె బచ్చల కూర ఏరుకుంటే అది అదొకటి అయితే బాగుంటుందని 4-5 రకాలు ఏరుకునేది. పొడి కట్టుకునేది, అల్ల పెట్టుకునేది. అలా పెట్టుకొని ఆయన మళ్ళీ చేను కలిసేది. చేను కలిసినాక అది అయిపోయినాక మళ్ళీ ఏం చేసినాం, మళ్ళీ చేను కాడ అదేంటంటే కోడి జుట్టు కూర. కోడి జుట్టు కూరను మళ్ళీ అది అయిపోయినాక మళ్ళీ ఎవరికి వచ్చేది పాయల కూర. పాయల కూర వెనకట చెర్లో పోయేది, చేపల పోతే ఇంత కసికలు తేలేది. కసికలు తేలితే ఆ కసికలతోటి ఇట్లా ఇట్లా కొయ్యకాలంతా వరి కొయ్యకాలంత ఉంటే ఆ చెత్త అంతా తీసేసి ఒడి కట్టుకొని ఒళ్ళి గింతంత వేసుకొని మళ్ళీ చింత చిగురు వేసుకొని తెంపుకొని ఆయన ఇంటికి వచ్చినాక 2-3 సార్లు కడిగి గడ్డికి ఇట్లా ఏరేసి ఆ చిగురు తెచ్చి నూనెలో ఏమి లేదు పొయ్యి మీద పెట్టి 4 మిరపకాయలు వేసి ఆ చిగురు వేసి రుద్దుకొని తింటే కమ్మగా ఉంటుంది. అదే గడ్డి వెళ్తుంది పోతం చేసిన ఇంత సేపు తెంపుడే ఇంత కోసుడే ఇంత ఏరకొచ్చుడో గంట. ఇక గులకబట్టి మా అత్త ఇగో గిట్ల గడ్డి ఇదంతా ఎట్లుంటుంది చెప్పు. అంత పోసం చేసి మళ్ళీ 2 సార్లు కడిగి ఇంత చింతపండు వేసి ఇక రుద్దుకోవాలి అని కోపం చేస్తుంది మా అత్త. నేనే అత్తాను ఇప్పుడు మనవరాలు కాదు ఇప్పుడు నేను. అదే ఇక మనవరాలు ఉన్నది, మనవాడు ఉన్నాడు, అల్లుడు ఉన్నాడు, అత్త ఉన్నది, ఇగో ఇక్కడ ఈమె ఉన్నది. ఏం అర్థం చేసుకోవాలి ఆమె నేను. ఈ అత్త పెద్దది, ఇంకా ఈ అత్త పెద్ద అత్త ఉన్నది. అందరు నన్ను గిట్లా మాట్లాడమంటారు, ఇవన్నీ తెమ్మంటారు. ఏం కూర చెప్పవాలి ఆ పేరు మంచిగా. పునగంటి కూర, ఇది ఏరుకొచ్చినావా? పునగంటి కూర కూడా తెచ్చినావా? ఏరుకొచ్చిన, ఇది కూడా ఏరుకొచ్చిన. ఇవరాక తోటకూర కోసిన, సుక్క కూర కోసిన. ఇది పొనగంటి కూర. ఇది ఇట్లా ఏరుతున్నాం, పొలం చేయాలి, ఇక కూర వండాలి. ఏం కూరలు అంటే ఇక అన్ని అటోట ఇదో కూరగాయలు అన్ని. కూర ఏరుకొస్తే కనబడక తెంపితే ఇగో చిన్న చిన్న గుడ్లు ఇగో ఇవి తింటే బాత్రూమ్ పెడుతుంది. ఇవి వండేయండి, ఇది పడేయాలి. ఇది ఇగో ఇది చిన్నగా ఇవి పురుగులు అవుతాయి. ఆకుకున్నాయి చూడిగో. తెలియక చూడక లట ఎత్తాం మనం. వేసేవరకు ఏమున్నది వండితే తింటాం. తింటే బాత్రూమ్ పెడుతుంది. ఇది అన్ని గుడ్లే. పిల్లలు అయితే ఇవి పెద్ద ఎగిరితే పురుగే గుడ్లు పెట్టింది. మళ్ళీ పిల్లలు అయితే ఇవి ఇంక పడేసుకోవాలి. అది
పొనగంటి కూర అంటే ఇట్లా పోతాం చేయమంటుంది ఆమె. సుక్క కూర చూడు, ఇది సుక్క కూర ఇట్లుంటది. ఇగో ఇదేమో పొనగంటి కూర ఇట్లుంటది. ఇగో ఇదేమో తోటకూర. విన్నావా? ఇది తోటకూర. గడ్డి గడ్డి చెత్త సేదారం అయిపోయిందా ఏరిడిగా తింటే ఇక దీన్ని మంచిగా 2 సార్లు కడిగి వండుకోవాలి. అంతే. ఇంకా వేరే గిన్నెలో ఇట్లా పోదామా మరి? అంత వండిగా మంచిగా ఏం వేసి వండుతా వల్ల ఇల్లేలా చిగురు, చింతపండు, పచ్చిమిర్చి, ఎండకాయలు అవోటి ఇదోటి వేసి ఉల్లిగడ్డ వేసి రుద్దుతా. కొత్తిమీర వేసుకొని వండుకొని తినాలి. మంచిగా సన్న బియ్యం పెట్టుకొని తినాలి. వినవా? సన్న బియ్యం కోమని బియ్యం ఎక్కడ రావు. ఇక 3 తీర్ల